నేను ఈరోజు ఒక చిన్న కథ చెప్పడానికి మీ ముందుకొచ్చాను. అయితే ఒక రైతు ఉంటాడనమాట. ఆ రైతు 3 గాడిదల్ని బయటికి తిప్పడానికి తీసుకెళ్తాడు. సో, నది వస్తే తను ఇంకా అక్కడికి స్నానం చేయాలి. సో, ఇతని దగ్గర 3 గాడిదలు ఉన్నాయి కానీ 2 తాళ్ళే ఉంటాయి. సో, ఆ 2 తాళ్ళతో 2 గాడిదల్ని చెట్టుకి కట్టేస్తాడు. మరి మూడో గాడిదకి కట్టడానికి తాడుండదు. ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ ఉంటాడనమాట. అయితే అక్కడ ఒక సాధువు కనిపిస్తాడు. అయితే ఆయన్నెళ్లి అడుగుతారు. నాకిలా 2 గాడిదలకి కట్టాను. మూడో గాడిదకి కట్టడానికి తాళ్ళు లేదు. మీ దగ్గర ఏమైనా ఉందా అని అడుగుతాడు. నా దగ్గర లేదు. కానీ ఒక సలహా చెప్తాను. అలా చెయ్యి అని ఆ సాధువు చెప్తే ఈ రైతు సరే అండి చెప్పండి నేను చేస్తాను అనేసి తలుపుతాడనమాట. అయితే ఆ గాడిదని చెట్టు దగ్గరికి తీసుకెళ్ళి తాడు కట్టినట్టు నువ్వు యాక్ట్ చెయ్యి అని అంటాడనమాట. అయితే ఆ రైతు కూడా అలా తీసుకెళ్ళి ఆ గాడిదని ఆ చెట్టుకు కట్టినట్టు దాన్ని అటు తీసుకెళ్ళి ఖచ్చితంగా మనం తాడుతో ఎలా అయితే కడతామో అలా యాక్షన్స్ చేస్తాడనమాట. అయితే అది ఇంకా అలా పెట్టి స్నానానికి వెళ్తాడు. స్నానానికి వెళ్ళి వచ్చిన తర్వాత ఈ 2 గాడిదల తాళ్ళైతే ఇప్పేస్తాడు ఇంటికెళ్ళేటప్పుడు. మూడో గాడిదకి ఇప్పడు. ఎందుకంటే తను కట్టలేదు కదా! ఇప్పడు. సో, అలా వెళ్ళిపోతుంటే ఆ మూడో గాడిదని ఎంతసేపు పిలిచినా రాదే. తిట్టినా రాదు, పిలిచినా రాదు. అసలు ఎంత కొట్టినా కూడా రాలేదు. ఏం చెయ్యాలి అనేసి మళ్ళీ సాధువు దగ్గరికెళ్ళి అడుగుతాడు. నా గాడిదని పిలుస్తున్నాను నేను ఇలాగా. కానీ అది ఎంత తిట్టినా, కొట్టినా అసలు అక్కడి నుంచి కదలను కూడా కదలట్లేదు. అదేంటి నువ్వు తాడుతో కట్టేసావు కదా దాన్ని అంటే, అది ఊహే కదా! నేను ఎక్కడ కట్టినట్టు యాక్ట్ చేశాను గదా! అనేసి ఆ సాధువు అంటాడు. అయితే ఇప్పుడు ఆ కట్టిన తాడు నువ్వు విప్పు. అప్పుడు ఆ గాడిద నీతో వస్తది అని అంటాడు. సరే ఇతను చెప్పాడు గదా! అనేసి రైతు కూడా ఎళ్లి అక్కడ ఆ గాడిదకి తాడు ఇప్పినట్టు చేస్తే అప్పుడు ఆ గాడిద కదులుతదనమాట. సో, ఇక్కడ చెప్పాల్సొచ్చిన నీతి ఏంటంటే, మనం కూడా మన రిలేషన్స్, మన బాండింగ్స్ కూడా కనిపించని తాడులో ఒక బాండ్ అయ్యి ఉన్నాయి అనేసనమాట. సో, వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు భీమవరం వ్లాగ్స్.